మేమే తప్పు చేశాం, ప్రజలను తప్పు పట్టడం కాదు, సంచులతో దొరికిన వాడు సీఎం అయ్యాడు, జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించింది. కేటీఆర్ బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళలో 10 మంది ఓటమి, ఫిరాయింపులతో మాకు లాభం కలగలేదు, పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టుతో పాటు స్పీకర్ కు పిటిషన్, రేవంత్ పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. సో మేమే తప్పు చేశామని ఇప్పుడు కొంచెం ఆయన లోపల ఒక భావన కలిగినట్టుగా అనిపిస్తుంది, కానీ అది నిజమా కదా తెలియదు. మరి ఈ దొంగను నమ్మాలా లేదా అర్థం కాదు. ఓసారి తప్పు చేస్తాం అనేది నిన్నదాకా కూడా రాలేదు. మరి ఓడిపోయిన తర్వాత 6 నెలల తర్వాత వచ్చింది ఈ మాట. ఆ రోజే చెప్పుంటే కొంత నమ్మకం కలిగేది. 6 నెలల తర్వాత మళ్ళా మొన్న ఎంపీ సీట్లలో 0 ఇచ్చేవరకంటే, ఒక్క సీట్ కూడా ఇవ్వకపోయేసరికంటే కొంత భయం పట్టుకొని భవిష్యత్తులో ఆయనతో పోయేటట్టుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతా ఉన్నారు కదా, మొత్తం ఎల్పీ కనుక విలీనం చేసుకుంటే వీళ్ళు 0 అవుతారని తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ భయపడి చెప్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఆయనకు ప్రజల మీద ప్రేమతో ఉన్నట్టు, లేకపోతే నిజంగానే మేము తప్పు చేసినాం అనే అపరాధ భావన అయితే కనిపిస్తలేదు. ఇవాళ ఏదో సందర్భానికి తగ్గట్టుగా చెప్పి మళ్ళీ రేపొద్దున అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నం లాగా కనిపిస్తుంది తప్ప నిజంగా మనస్ఫూర్తిగా తప్పు ఒప్పుకుంటున్నట్టయితే కనిపిస్తలేదు. ఆ తప్పు ఒప్పుకోవాలంటే నిజంగా హైదరాబాద్ లో నడి చౌరస్తాలకు వచ్చి ముక్కు 4 రాసినా కూడా సరిపోదు. మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అక్రమాలకి, అవినీతికి, తప్పులకి నిజంగా ముక్కు నేలకు రాసినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టుగా ఉంది. అందుకోసమే మొన్న వచ్చినటువంటి రిజల్ట్ భవిష్యత్తులో కూడా తెలుస్తుంది. ఇంకా స్థానిక సంస్థలలో ఉన్నారు కదా, మొన్ననే కదా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అంతా దిగిపోయారు, పదవీ కాలం పూర్తయిపోయి. వాళ్ళల్లో ఎవరెవరు వస్తారు, స్థానిక సంస్థలలో ఏ పార్టీ ప్రభావం చూపిస్తుందో తెలిస్తే దాన్ని బట్టి అసలు బీఆర్ఎస్ ని ఆదరిస్తారా లేదా ఇంకా పూర్తిగా బొందబెట్టారా అనేది అర్థమవుతుంది. సో ఈ రోజు మొన్నటిదాకానేమో ప్రజలను తప్పు బట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మాదే తప్పని చెప్పి డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు. సంచులతో దొరికిన వాడు సీఎం అయ్యాడు. నేను గతంలో కూడా చెప్పిన, ఎవరెవరైతే జైలుకు చేస్తున్నారో వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు, ఎవరెవరైతే పెద్ద తప్పులు చేస్తున్నారో వాళ్ళే పెద్ద పదవులకు పోతా ఉన్నారు. చిన్న తప్పులు చేసుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి అంగబెట్టి గుద్దుతున్నారు, వాడిని చంపుతున్నారు, కేసులు అవుతా ఉన్నాయి, అది తిరగలేకపోతా ఉన్నాడు కోర్టుల చుట్టూ. కానీ మీకు పెద్ద తప్పు చేస్తే పెద్దోడు అయిపోతాడు, ముఖ్యమంత్రి లాంటి పదవులు వచ్చేస్తాయి. అన్ని రాష్ట్రాలలో అదే జరుగుతుంది. ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోతే తప్పులు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనుక, అంటే ఒక ముఖ్యమంత్రి అయిన వాళ్ళు తర్వాత తప్పులు చేస్తా ఉన్నారు, ఆ తప్పుల తర్వాత జైలుకు పోతా ఉన్నారు. జైలుకు వేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మళ్ళీ జైలుకు పోతా ఉన్నారు. ఒకవేళ ముందు పోకపోతే ఎక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఏదో ఒక టైంలో జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా కనిపిస్తా ఉంది. సంచులతో దొరికిండు అంటే మరి ఆ కేసు ఏమైంది? మీరు కూడా అడగాలి కదా. ఇప్పుడు బీజేపీ కావాలని కక్ష సాధింపులు చేపట్టి మా చెల్లెని జైల్లో పెట్టింది, తిహార్ జైల్లో ఇప్పుడు 3 నెలలు పైన అయిపోయిందని అడుగుతున్నప్పుడు రోజు దీనిపైన మాట్లాడండి, మరి దీనిపైన కొట్లాడండి. కోర్టులో ఉందా కదా అంశం మరి అది. సో ఫిరాయింపులతో మాకు లాభం కలగలేదు, అది ఎట్లాగో తెలిసిన విషయమే. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టుతో పాటు స్పీకర్ కు పిటిషన్. అంటే పార్టీ మారిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చింది మీరు గతంలో. సో దాని వల్లనే మీరు చేసిన తప్పే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే ఆ పదం ఎట్లయితే ఉందో దానికి తగ్గట్టుగా సూట్ అయింది. ఇవాళ వాళ్ళు గదే చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా ఎథిక్స్ లేవు, ఎక్కడ కూడా విలువలు లేవు. నిజంగా రాజకీయాలలో విలువలు ఉంటాయని చెప్పి అన్నోని చెప్పుతాం కొట్టాలి ఫస్ట్. మేము ఇంకా విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అన్నోని. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఈ పార్టీ చేసిన పనే రేపు ఆ పార్టీ. వీళ్ళు ఏమంటారంటే రేపు రాజశేఖర రెడ్డి టైంలో మరి మీరు చేయలేదా అంటాడు, అప్పుడు బీఆర్ఎస్ చిల్చింది వైఎస్ఆర్ కాదా అంటాడు 2004 తర్వాత. ఇట్లా ఒకరి మీద ఒకరు మీరు చేసిన తప్పంటే లేదు మీరు ఎట్లా చేసారు చూపెట్టని చెప్పి ఖచ్చితంగా తప్పులైతే అందరూ చేస్తా ఉన్నారు. వాళ్ళతో పాటు మనం కూడా తప్పు చేస్తా ఉన్నాం. అసలు తప్పు మన దగ్గర ఉన్నది. మనం ఓట్లు వేస్తేనే అలాడికి పోతా ఉన్నారు. మనం ఎవరిని ఎక్కిస్తున్నామో మనకే తెలుస్తలేదు, మనకు అర్థమైతలేదు. ఎవరిని ఎక్కియాలి, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని ప్రభుత్వంలో తెచ్చుకోవాలనేది మనకు క్లారిటీ ఉంటలేదు. మనం ఆలోచనతో చేస్తలేము. మనము ఎమోషనల్ గా కనెక్ట్ అవుతా ఉన్నాం. సందర్భాన్ని తగ్గట్టు ఆ రోజు ఓటేస్తున్నాం, తర్వాత వచ్చి బాధపడతా ఉన్నాం. అయ్యో అనవసరంగా వీళ్ళని ఎక్కించుకున్నాము, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టుకొని దున్నపోతుని తెచ్చుకున్నాం, మనము జాడిచ్చి తన్నే దున్నపోతుని పెట్టుకున్నాం ఇలా అని చెప్పి తర్వాత ఫీల్ అయ్యేది మనమే. మళ్ళా ఎక్కడైనా కూడా కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. అందుకే సోయితో ఓటేయాలని చెప్పి అంటా ఉన్నాం. వీళ్ళతో పాటు మనం కూడా తప్పు చేస్తా ఉన్నాం, అందరం తప్పు చేస్తా ఉన్నాం.